డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే, భారతదేశానికి వ్యాపారానికి వచ్చినటువంటి కంపెనీలలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక సాధారణ సంస్థగా వచ్చి ఒక సామ్రాజ్యవాద సంస్థగా ఎదిగిన తీరుని, అదేవిధంగా వాళ్ళు భారతదేశంలో ఆ సామ్రాజ్యాన్ని స్థాపించుకోవటానికి ఏ యుద్ధాలను చేశారు, ఏ రాజ్యాలను ఆక్రమించారు, ఈ క్రమంలో వచ్చినటువంటి వారి ఉద్యోగస్తులు ఎవరు, వాళ్ళు చేసిన చట్టాలేంటి, వాళ్ళు అధికారాలు ఎలా మార్పిడి చేసుకున్నారనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం బిట్ల రూపంలో అధ్యయనం చేసుకున్నాం. ఇక్కడ విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ బిట్టుని బిట్టుగానే కాకుండా దాని పూర్వపరాలను కూడా మనం అధ్యయనం చేసినట్టయితే బిట్టుని ఏ టైపులో అడిగినా కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తులో జరగబోయే ఏ పోటీ పరీక్షకైనా కూడా ఇండియన్ హిస్టరీ జాబితాలో ఆధునిక భారతదేశ చరిత్ర అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఇది స్టేట్ లెవెల్ ఎగ్జామ్కే కాదు, సెంట్రల్ లెవెల్లో కూడా రైల్వే డిపార్ట్మెంట్ కానీ, సివిల్ సర్వీస్ కానీ ఏ పోస్ట్కైనా కూడా ఆధునిక భారతదేశ చరిత్ర చాలా అవసరం అనే ఉద్దేశంతో దీన్ని ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇకపోతే మనం బిట్ల రూపంలో చూసినట్టయితే చూడండి, ఆంగ్లేయులకు ఇతడు రక్షకుడే. ఎందుకంటే వర్తకం కోసం వచ్చి ఫ్రెంచి వారిని స్వదేశీ సంస్థానాలను ఓడించి ఇక్కడే ఉండి భారతదేశంలో బ్రిటిష్ వారి సామ్రాజ్యాన్ని స్థాపించాడు అన్నాడు. ఇది స్టేట్మెంటు. మీరు ఏ పోటీ పరీక్ష రాసినా ఆధునిక భారతదేశ చరిత్రలో 1 నుంచి 2 వరకు స్టేట్మెంట్లు ఉంటాయమ్మా. అంటే ఒక సంస్థని గురించి కానీ, ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక పార్టీని గురించి కానీ, ఎవరో ప్రముఖ వ్యక్తులు అన్నటువంటి విషయాన్ని గురించి ఉండొచ్చు. ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంటే, ఒక బ్రిటిష్ అధికారి గురించి బ్రిటన్ పార్లమెంట్లో ఈ వ్యాఖ్య చేశారు. అతడు ఒక సాధారణ ఉద్యోగిగా వచ్చాడు, భారతదేశంలో బ్రిటిష్ వారికి ప్రధాన పోటీదారులైనటువంటి ఫ్రెంచ్ వాళ్ళని కానీ, స్వదేశీ సంస్థానాల వాళ్ళని కానీ ఓడించి భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళది స్థిరస్థాయిగా ఉండేటట్టు చేసినటువంటి వ్యక్తి ఎవరని అడిగింది. అంటే రాబర్ట్ క్లైవా, వారెన్ హేస్టింగ్సా, డల్హౌసీయా, లార్డ్ మేయోనా అంటే హిస్టరీ మీద మినిమం నాలెడ్జ్ ఉన్న ప్రతి స్టూడెంట్కి కూడా వెంటనే గుర్తుకొచ్చే వ్యక్తి రాబర్ట్ క్లైవ్. ఎందుకంటే రాబర్ట్ క్లైవ్ వచ్చిన తర్వాత అతడు చేసిన 2 యుద్ధాలు చాలా కీలక సమయంలో బ్రిటిష్ వాళ్ళని ఆదుకున్నాడు. ఎందుకంటే 2వ కర్ణాటక యుద్ధంలో ఒక దశలో ఓడిపోయి తట్టాపుట్టా సర్దుకొని ఇండియా నుంచి వెళ్ళిపోదాం అనుకున్న బ్రిటిష్ వాళ్ళకి రాబర్ట్ క్లైవ్ అనేటటువంటి వ్యక్తి వచ్చి వాళ్ళ కంపెనీని స్థిరస్థాయిగా ఉండేటట్టు చేశాడు. దానికోసం అతడు 2 యుద్ధాలు చేశాడు. ఒకటి ఆర్కాట్ యుద్ధం అనేటటువంటి జరుగుతున్న సమయంలో మహమ్మద్ అలీ అనేటటువంటి వ్యక్తి ఫ్రెంచ్ వాళ్ళ డామినేషన్ తట్టుకోలేక తిరుచినాపల్లి వెళ్ళి తలదాచుకుంటుంటే ఆ మహమ్మద్ అలీ అనే వ్యక్తి బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి, అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు ఈయనకి సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి. రాబర్ట్ క్లైవ్ వచ్చేంత వరకు మహమ్మద్ అలీకి దిక్కు దివానా లేకుండా అతను పారిపోతే అతన్ని తీసుకొచ్చి మళ్ళీ కర్ణాటక నవాబుగా చేసి ఆర్కాట్ వీరుడిగా పేరు పొందాడు రాబర్ట్ క్లైవ్. ఇది భారతదేశ బ్రిటిష్ వాళ్ళని నిలబడేటట్టు చేసిన యుద్ధంగా చెప్తారు. నెక్స్ట్ విషయం ఏంటంటే 1757 సంవత్సరంలో జూన్ 23వ తారీఖు నాడు ప్లాసీ యుద్ధం అని ఒక యుద్ధం జరిగింది. అది బెంగాల్లో బ్రిటిష్ కంపెనీ స్థాపన జరగటానికి కీలకమైన యుద్ధంగా ఈ ప్లాసీ యుద్ధాన్ని చెప్తారు. ఈ యుద్ధాన్ని కూడా చేసిన ఘనత రాబర్ట్ క్లైవ్కి దక్కింది. అంటే చూడండి, ఆర్కాట్లో ఇంగ్లీష్ వాళ్ళు నిలబడటానికి, బెంగాల్లో బ్రిటిష్ వాళ్ళు నిలబడటానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి రాబర్ట్ క్లైవ్. కాబట్టి రాబర్ట్ క్లైవ్నే ఈ విధంగా సామ్రాజ్య రక్షకుడిగా పిలుస్తారు. అంతేకాదు, దివి నుండి భూమికి దిగి వచ్చిన సైనిక వీరుడు అని చెప్పి భారతదేశంలో పిలువబడిన వ్యక్తి అంటే కూడా మనం రాబర్ట్ క్లైవ్ని చెప్పాలి. ఇది నేనలే, బ్రిటన్ పార్లమెంట్లో అతను పొగుడుతూ వాళ్ళ ఉద్యోగస్తులు వాడిన పదం. నెక్స్ట్ చూడండి, 1904 భారత విశ్వవిద్యాలయ చట్టం అనేటటువంటి చేసినటువంటి రాజప్రతినిధి ఎవరన్నారు? 1904లో భారతదేశానికి వైస్రాయ్గా పనిచేసిన వ్యక్తి. ఒక విషయం ఏంటంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం సక్సెస్ కావాలంటే ఏ ఇయర్స్లో ఎవరెవరు అధికారులుగా పనిచేశారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయా సందర్భాల్లో జరిగిన యుద్ధాలు ఎమ్మటే మనం ఆన్సర్లు చేయడానికి వీలవుతుంది. వాళ్ళు చేసిన చట్టాల గురించి కూడా మనం వెంటనే గుర్తుపట్టడానికి వీలవుతుంది. ఉదాహరణకి 1904వ సంవత్సరం అంటే 1899వ సంవత్సరం నుంచి 1905వ సంవత్సరం వరకు మన దేశానికి వైస్రాయ్గా పనిచేసిన వ్యక్తి లార్డ్ కర్జన్. ఈ కర్జన్ కాలంలోనే 1904వ సంవత్సరంలో భారత విశ్వవిద్యాలయ చట్టం అని వచ్చింది.
కర్జన్ని భారతదేశంలో అతి చిన్న వయసులో వచ్చిన వైస్రాయ్గా చెప్తారు. అదేవిధంగా కమిషన్ల కర్జన్ అంటారు. ఎందుకంటే ఇతడు ప్రతి పనికి కూడా కమిషన్ వేసి ఆ కమిషన్ చెప్పిన సూచనల ప్రకారంగా ఇండియాలో బ్రిటిష్ సంస్కరణలు చేసిన వ్యక్తి. ఇంకో విషయం ఏంటంటే ఇతడు విశ్వవిద్యాలయాలని కోసం వేసిన కమిషన్, అంటే విశ్వవిద్యాలయాల్లో మార్పులు చేర్పుల కోసమే సర్ థామస్ ర్యాలీ నాయకత్వంలో, ఓకేనమ్మా, సర్ థామస్ ర్యాలీ అనేటటువంటి నాయకత్వంలో ఒక కమిషన్ వేశాడు. ఈ కమిషన్ ఎందుకు వేసిండయ్యా అంటే ప్రత్యేకంగా, ఓకేనా, సర్ థామస్ ర్యాలీ నాయకత్వంలో కమిషన్ ఎందుకు వేసిందంటే అప్పటి వరకు యూనివర్సిటీలు స్వతంత్రంగా ఉండేవి. అంటే ఆ యూనివర్సిటీలో ఉండేటటువంటి వైస్ ఛాన్సలర్లే ఉద్యోగస్తులు నియమించుకోవటం, అక్కడ ఉండేటటువంటి ఫండ్స్ను ఉపయోగించుకోవటం, వాళ్ళు కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు. లార్డ్ కర్జన్కి ఏం ఆలోచన వచ్చిందంటే ఇండియాలో ఏ పని చేసినా బ్రిటిష్ అధికారే చేయాలి, బ్రిటన్ ప్రభుత్వం పర్మిషన్ లేకుండా ఏది చేయడానికి వీల్లేదని చెప్పి విశ్వవిద్యాలయాలకు ఉన్న స్వతంత్రాన్ని హరించి వేసిండు, అంటే తీసేసిండు. ఆయన కోసం నియమించమని కమిషన్గా సర్ థామస్ ర్యాలీ కమిషన్ అంటారు. ఈ కమిషన్ చేసిన సూచనల ప్రకారంగానే భారతదేశంలో 1904వ సంవత్సరంలో భారత విశ్వవిద్యాలయ చట్టాన్ని లార్డ్ కర్జన్ చేశాడు. ఈ చట్టం భారతదేశంలో ఎంతో మంది మేధావుల్ని బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకత చేసింది. ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లార్డ్ కర్జన్ భారతదేశంలో చేసిన 3 పనులు భారతదేశంలో జాతీయ ఉద్యమం రావడానికి దారితీసినాయి. ఒకటి 1904లో విశ్వవిద్యాలయ చట్టం, ఒకటి రెండోది ఏంటంటే కలకత్తా కార్పొరేషన్ చట్టం అనేది ఒకటి, మూడోది బెంగాల్ విభజన. ఈ 3 గినక కర్జన్ చేయకుండా ఉంటే అసలు మన దేశానికి స్వాతంత్రమే వచ్చేది కాకపోవచ్చు. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చి మేధావులందరూ కూడా జాతీయోద్యమంలో పాల్గొని ఆ జాతీయోద్యమం రేపు స్వతంత్ర ఉద్యమానికి పురిగొల్పిందంటే ఒక విధంగా ఇండైరెక్ట్ గా మన దేశానికి స్వాతంత్రం వచ్చేటట్టు చేసిన ఘనత ఎవరికి దక్కిందంటే లార్డ్ కర్జన్కి దక్కిందని చెప్పవచ్చును. నెక్స్ట్, పురావస్తు శాఖ అనేటటువంటిది ఇప్పుడు ఏర్పడింది అన్నాడు. పురావస్తు శాఖ అనేటటువంటిది ఎప్పుడు ఏర్పడిందంటే మన భారతదేశంలో పురావస్తు శాఖ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చే సంవత్సరం 1904. పురావస్తు శాఖని లార్డ్ కర్జన్, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లార్డ్ కర్జనే పురావస్తు శాఖని 1904లో ఏర్పాటు చేశాడు. దీని ప్రధాన కేంద్రం కలకత్తా అంటే బెంగాలు. దీనికి ఫస్ట్ డైరెక్టర్ గా సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తిని నియమించాడు. లార్డ్ కర్జన్ సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తిని నియమిస్తేనే, అంటే 1904లో సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తిని నియమిస్తేనే ఈ మార్షలే లాంగ్ టర్మ్ మన భారతదేశంలో పురావస్తు శాఖ అంటే ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ గా ఉండి 1921వ సంవత్సరం 22వ సంవత్సరంలో సింధు నాగరికత తవ్వకాలను ఈయన నాయకత్వంలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో పురావస్తు శాఖ అంటే వెంటనే ఈయన గుర్తుకు రావాలి. ఇక్కడ అడిగిన ప్రశ్నకి ఈయన సెట్ అవుతాడు లార్డ్ కర్జన్. కాకపోతే దీనికి పూర్వపరాలని మనం గమనిస్తే అసలు పురావస్తు శాఖ అంటే 3 వ్యక్తులు గుర్తుకు రావాలి. ఎవరెవరంటే 1861వ సంవత్సరంలో లార్డ్ కానింగ్ అనే వ్యక్తి ఫస్ట్ సారిగా పురావస్తు శాఖను ఏర్పాటు చేశాడు. దానికి అప్పుడు డైరెక్టర్ గా అలెగ్జాండర్ కన్నింగ్హమ్ అనే వ్యక్తిని నియమించాడు. అందుకని అలెగ్జాండర్ కన్నింగ్హమ్ ని ద ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏఎస్ఐ అంటారు, లేదా గాడ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అనే పేరుతో అలెగ్జాండర్ కన్నింగ్హమ్ పిలిచారంటే ద క్రెడిట్ గోస్ టు మిస్టర్ లార్డ్ కానింగ్. నెక్స్ట్ ఇది ఒకటి. నెక్స్ట్ ఆయన స్టార్ట్ చేసింది కానీ తర్వాత ఎవరు పట్టించుకోలేదు. తర్వాత 1870వ సంవత్సరంలో లార్డ్ మేయో అనే వ్యక్తి వచ్చి కానింగ్ ఎప్పుడో ప్రారంభించిన పురావస్తు శాఖను రీస్టార్ట్ చేయాలని చేశాడు, కానీ ఆయన కూడా ఏమీ చేయలేకపోయాడు. ఇలా 2 సార్లు ఎవరు ఏం చేయలేకపోతే కర్జన్ వచ్చిన తర్వాత పురావస్తు శాఖను మళ్ళీ రీస్టార్ట్ చేసి దానికి ఒక డైరెక్టర్ని పెట్టి దానికి ఫండ్స్ కేటాయించి దానికి ఆఫీస్ ఇచ్చి మీరు ఖచ్చితంగా ఎక్కడో చోట తవ్వకాలు ఖచ్చితంగా చెయ్యాలబ్బా అని చెప్పి వాళ్ళకి బాధ్యతలు పురమాయించిన వ్యక్తి లార్డ్ కర్జన్. కాబట్టి ఇక్కడ అడిగిన ప్రశ్నకి ఇదైతే దాని చరిత్ర అంటేనేమో లార్డ్ కానింగు, లార్డ్ మేయో, కర్జన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చంద్రనగర్లో వర్తక స్థావరాన్ని బ్రిటిష్ వారు దీని సమీపంలో ఏర్పాటు చేశారు అన్నారు, చంద్రనగర్లో. ఓకేనా. ఇక్కడ విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేశానికి వ్యాపారానికి వచ్చినటువంటి ఐరోపా కంపెనీల వాళ్ళు భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వర్తక కేంద్రాన్ని పెట్టుకున్నారు. వర్తక కేంద్రం అంటేనేమో ప్రధాన కేంద్రం, వర్తక స్థావరాలు అంటేనేమో ప్రధాన కేంద్రానికి అనుసంధానంగా పెట్టుకుని ఒక బ్రాంచ్ ఆఫీసు లాగా పెట్టుకుని, అంటే ప్రాంతీయ కార్యాలయాలు అనుకోండి.
ముఖ్యంగా వచ్చిన ఐరోపా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా 3 ఏరియాల మీద కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు. ఉదాహరణకి బెంగాల్ కానీ, మద్రాస్ కానీ, బాంబే, ఈ 3 ఏరియాల మీద కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు చేయాల్సిన కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఏ నదీ పరివాహక ప్రాంతంలో వర్తక కేంద్రం పెట్టుకున్నారు, అది ఏ రాష్ట్రంలో ఉంది, అక్కడ వాళ్ళు ఏమైనా కోటలు కట్టించుకున్నారా అనేటటువంటి ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. విషయం ఏంటంటే చంద్రనగర్ అనేటటువంటి వర్తక కేంద్రం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి చంద్రనగర్ అనేటటువంటిది బెంగాల్లో ఉంది. బెంగాల్ ఏ నది ఒడ్డున ఉంది? కలకత్తా అంటే హుగ్లీ నది ఒడ్డున ఉన్నది. దీనికి ఆన్సర్ హుగ్లీ నది. ఇట్లా మనం ప్రత్యేకంగా నాగపట్టణం కానీ, పాండిచ్చేరి కానీ, పులికాట్ కానీ, కొచ్చిన్ కానీ, గోవా కానీ, పాసన్ కానీ, చిన్సూరా కానీ, ఇలా ప్రతి ఓడరేవులు అక్కడిక్కడ ఏ ఏ ఏరియాలో ఉన్న విషయాలను మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా కొన్ని మార్కులు సంపాదించుకోవచ్చు. ఇది ఇండియన్ హిస్టరీకి కానీ, ఆంధ్రప్రదేశ్ చరిత్రకి కానీ ఇది చాలా అవసరం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అమ్మా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సమర్థవంతమైన మరియు స్వచ్ఛమైనటువంటి పరిపాలనకు ఇతడు ఎవరు మూల పురుషుడు అన్నాడు. సమర్థవంతమైన పరిపాలనకు, సమర్థవంతమైన స్వచ్ఛమైన పరిపాలనకి ఇతను మూల పురుషుడు అన్నారు. ఎవరు? హేస్టింగ్స్, వెల్లెస్లీ, కానింగ్, కార్న్వాలిస్, బెంటింగ్ అన్నాడు. అంటే మన భారతదేశంలో సమర్థవంతమైన స్వచ్ఛమైన పదాలంటే వెంటనే గుర్తుకొచ్చే బ్రిటిష్ అధికారి విలియం బెంటింగ్. ఓకేనా? విలియం బెంటింగ్ సమర్థవంతమైన అధికారిగా చెప్తారు. ఎందుకంటే భారతదేశానికి విలియం బెంటింగ్ కంటే ముందు వచ్చిన గవర్నర్లు కానీ ఎవరైనా కూడా ఏం చేసేవాళ్ళంటే భారతదేశ ప్రజల యొక్క శక్తిహీనతని వాళ్ళు ఎప్పుడు కూడా అవమానించేవాళ్ళు. వీళ్ళు శక్తిహీన లేని వాళ్ళు, వీళ్ళు నల్లవాళ్ళు, వీళ్ళు అనాగరికులు అని చెప్పి మన వాళ్ళని అవమానించేవాళ్ళు. కానీ మనిషిని మనిషిగా గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే విలియం బెంటింగ్. వ్యక్తి ఆలోచనలు అనేవి దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే అతడు చదివేటటువంటి పుస్తకాల మీద ఆధారపడి ఉంటాయి. విషయం ఏంటంటే విలియం బెంటింగ్ మన దేశానికి గవర్నర్గా రాకముందు ఆయన జాన్ బెంతామ్ అనే ఐరోపా దేశంలో ఒక గొప్ప మానవతావాది ఉండేవాడు. ఈయన ఎన్నో రకాలైనటువంటి మానవతావాద పుస్తకాలు రాశాడు. అంటే హ్యూమన్ యాంగిల్లో ఎన్నో పుస్తకాలు రాసినటువంటి మనిషి గొప్పతనాన్ని గురించి రాశాడు. ఇతర వ్యక్తులతో మనం ఎలా ప్రవర్తించాలో రాసిన మహానుభావుడు జాన్ బెంతామ్. ఈయన కారల్ మార్క్స్కి ఎంత పేరుందో ఈయనకు ఆ రోజుల్లో అంత పేరుంది. కాకపోతే కారల్ మార్క్స్ ఏమో కమ్యూనిస్ట్ పుస్తకాలు రాసి సోషలిస్ట్ దేశాలన్నీ ఆయన హీరోని చేసినాయి. జాన్ బెంతామ్ కొంతమంది వాళ్ళు మాత్రమే ఈయన పుస్తకాలు చదివారు. ఒక విషయం ఏంటంటే విలియం బెంటింగ్ ఈయన పుస్తకాలు చదివి గొప్ప మానవతావాదిగా తయారయ్యాడు. ఆ తర్వాత ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వచ్చిన తర్వాత అతడు భారతదేశ ప్రజలంటే చాలా అభిమానించాడు. అందుకని చూడండి విలియం బెంటింగ్ సతీసాగం నిషేధ చట్టం తెచ్చాడు. ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు. తర్వాత మన భారతదేశంలో రాజా రామ్మోహన్ రాయ్ ఎన్ని సంస్కరణలు చేసినా వెన్నుదన్నుగా అండగా ఉన్నటువంటి వ్యక్తి. రెండో విషయం ఏంటంటే భారతదేశ ప్రజలను గౌరవించినటువంటి వ్యక్తి. నెక్స్ట్ విషయం ఏంటంటే భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు దోచుకోవటం అనేది అంతగా అవసరం లేదని చెప్పి బ్రిటిష్ వాళ్ళకు కూడా నిజాయితీ గురించిగా చెప్పినటువంటి వ్యక్తి అనమాట. ఇంకో విషయం ఏంటంటే వాస్తవానికి ఇక్కడ మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో స్వదేశీ సంస్థానాలని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోవటానికి రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అమలు చేశారంటారు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అమలు చేసిన వ్యక్తి అంటే వాస్తవానికి డల్హౌసీ అంటాం. కానీ నిజానికి విషయం ఏందో తెలుసా? రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అమలు చేయమని బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ బెంటింగ్ని అడిగారు. బెంటింగ్ ఎట్టి పరిస్థితుల్లో నేను అమలు చేయను, అది అమలు చేస్తే భారతదేశం వాళ్ళకి రాజ్యాల వాళ్ళకి అన్యాయం జరుగుద్దని చెప్పి ఆ ఫైల్ పక్కన పడేశాడు. తర్వాత కాలంలో వచ్చిన డల్హౌసీ దాన్ని రీఓపెన్ చేయబట్టి మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటాం రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనగానే డల్హౌసీ అమలు చేశాడు అంటారు. చూడండి అంటే బ్రిటిష్ భారతీయులకు ఇరుకును పెట్టేటటువంటి చట్టాన్ని కూడా అమలు చేయకుండా జాగ్రత్త పడినటువంటి వ్యక్తి విలియం బెంటింగ్. ఈయన సంస్కరణల్లో భాగంగా చూడండి దగ్గులనే దారిదోపిడి దొంగలు భారతీయులు అలజడి చేస్తుంటే కర్నల్ విలియం స్టీమన్ అనే వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళని అణిచివేసి భారతదేశ ప్రజల్లో శాంతిని నెలకొల్పిన వ్యక్తి విలియం బెంటింగ్. నెక్స్ట్ బ్రహ్మ సమాజాన్ని పునఃస్థాపితం చేసిన వ్యక్తి ఎవరు అన్నాడు. బ్రహ్మ సమాజాన్ని పునఃస్థాపితం చేసిన వ్యక్తి అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే బ్రహ్మ సమాజం అనగానే ఎమ్మటే రాజా రామ్మోహన్ రాయ్ని పెడతారు. ఎందుకంటే బ్రహ్మ సమాజాన్ని స్థాపించిందేమో అనుకుంటారు. కానీ చూడండి పునఃస్థాపితం అంటారు. అంటే దాన్ని ఇంకా హైలైట్ చేసిన వ్యక్తి లేదా మరుగున పడిన దాన్ని మళ్ళీ దాన్ని గొప్ప స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి అంటే కేశవ చంద్రసేన్ అని చెప్తారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే
రాజా రామ్మోహన్ రాయ్ 1828లో బ్రహ్మ సమాజాన్ని బెంగాల్లో పెట్టిండు. ఆయన ఏకేశ్వరోపాసన చేయాలన్నాడు. సంఘ సంస్కరణల కంటే మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. హిందూ మతాన్ని డెవలప్ చేయడం కోసం ప్రయత్నం చేశాడు. తన బ్రహ్మ సమాజం కేవలం బెంగాల్కే పరిమితం కావాలన్నాడు. ఎంతమంది సలహాలు ఇచ్చినా నాకు దేశంతో పని లేదబ్బా, నా బెంగాల్ వరకు ఉంటే చాలన్నాడు. తర్వాత ఆయన శిష్యుడైన దేవేంద్రనాథ్ ఠాగూర్ వచ్చాడు. ఆయన కూడా ఎన్నో సంస్కరణలు చేశాడు, కానీ బెంగాలీకే పరిమితమైనాడు. ఈశ్వరుడే నా దేవుడు అన్నాడు. తర్వాత ఈయన మీద అభిమానంతో కేశవ చంద్రసేన్ వచ్చింది. కేశవ చంద్రసేనికి వీళ్ళిద్దరికీ ఉన్న తేడా ఏంటంటే, బెంగాల్కే పరిమితమైనటువంటి బ్రహ్మ సమాజాన్ని దేశం మొత్తం విస్తరింపజేసి దానికి పునర్స్థాపితం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి ఆయన కేశవ చంద్రసేన్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, కేశవ చంద్రసేన్ ఈ కార్యక్రమాలు చేయనంత వరకు కూడా భారతదేశంలో బ్రహ్మ సమాజం ఉందన్న విషయం బెంగాలులకి మాత్రమే తెలుసు. కానీ దేశం మొత్తం కూడా హైలైట్ చేసిన ఘనత ఈయనకి దక్కింది. ఈయన కృషి ఫలితంగాని మన ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగ పంతులు కానీ, రఘుపతి వెంకటరత్నం నాయుడు కానీ, దేశిరాజు పెదబాపయ్య కానీ, మద్రాసులో శ్రీధర్ నాయుడు కానీ, వీళ్ళందరూ కూడా సామాజిక, అదేవిధంగా మహారాష్ట్ర ప్రాంతంలో ఎంజి రన్నడే కానీ, ఆత్మారాం పాండురంగ ప్రార్థనా సమాజాన్ని స్థాపించడానికి కానీ ఈయనే ప్రధాన కారకుడు అని చెప్పవచ్చు. ఈయన ఇండియన్ మిర్రర్ అనే ఒక పత్రికను పెట్టి భారతదేశ ప్రజల్లో సామాజిక చైతన్యం, ఇక్కడ సామాజిక చైతన్యం అనే పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే, బ్రహ్మ సమాజాన్ని దేవేంద్రనాథ్ ఠాగూర్ కానీ స్థాపించిన రాజా రామ్మోహన్ రాయ్ దాన్ని ఒక మత సంస్థమైనటువంటి సంస్థగా తీర్చిదిద్దితే, కేశవ చంద్రసేన్ ఏం చేసిందంటే, మతానికంటే సామాజిక కార్యక్రమాలు అంటే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, సతీ సామనానికి వ్యతిరేకంగా, వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు. శిశు హత్యలకు వ్యతిరేకంగా ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తిగా చెప్తారు అన్ని. నెక్స్ట్, వారెన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్ జనరల్ అయినటువంటి సంవత్సరం ఏది అన్నాడు. వారెన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్ అయినటువంటి సంవత్సరం ఏది అన్నాడు. అర్థమైందా? చూడండి, వారెన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్ అయిన సంవత్సరం ఏదయ్యా అంటే 1757, 1763, 1772, 1800, 1804. ఒక విషయం ఏంటంటే, మన భారతదేశానికి వారెన్ హేస్టింగ్స్ మొదట బెంగాల్ గవర్నర్ గా వచ్చిండు. ఎప్పుడు వచ్చిందంటే 1772లో వచ్చిండు. ఈయన వచ్చి బెంగాల్ గవర్నర్ గా ఉన్నప్పుడే 1773లో బ్రిటిష్ ప్రభుత్వం రెగ్యులేటింగ్ చట్టం అని ఒక చట్టం తెచ్చింది. రెగ్యులేటింగ్ చట్టం. ఈ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఏమైందంటే, ఈయన 1773లో ఈయన బెంగాల్ గవర్నర్ జనరల్ అయ్యాడు. అంటే చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ అన్నా వారెన్ హేస్టింగ్సే చెప్పాలి. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ అన్నా వారెన్ హేస్టింగ్సే చెప్పాలి. మొత్తంగా చూస్తే 1772లో వచ్చాడు. ఓకే, ఈయన 1785 వరకు ఉన్నాడు. అంటే బెంగాల్ గవర్నర్ గాని, బెంగాల్ గవర్నర్ జనరల్ గాని ఉన్నాడు. ఇక్కడ ఆన్సర్ ఏంటి? బెంగాల్ గవర్నర్ జనరల్. అంటే ఇక్కడ ఉన్న వాటిలో దీన్ని 3 చేసుకుందాం, తప్పు పడింది. 1773 ఈయన బెంగాల్ గవర్నర్ జనరల్ అయింది. ఏ చట్టం ప్రకారం? 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం అయ్యాడు. ఓకేనా? ఇలా మన భారతదేశంలో విలియం పెంటింగ్ బెంగాల్ గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. ఆయన విలియం పెంటింగ్ బెంగాల్ గవర్నర్ జనరల్, చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ గా, మొదటి భారతదేశ గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. అదేవిధంగా వారెన్ హేస్టింగ్స్ చివరి బెంగాల్ గవర్నర్ గా ఉన్నాడు, చివరి బెంగాల్ గవర్నర్ గా ఉన్నాడు, మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. ఓకేనా? నెక్స్ట్, ఆఖరి మొఘలి చక్రవర్తి ఎవరు అన్నాడు. మొఘలి చక్రవర్తులు ఎవరు అని అంటే, రెండో అక్బరు, మొదటి మహమ్మద్ షా, రెండో బహదూర్ షా, రెండో షాలం, డలహౌస్. అసలు డలహౌస్ కానీ కాదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఆఖరి మొఘలి చక్రవర్తి. మొఘలి చక్రవర్తులు ఇక్కడ ఎవరున్నారు? రెండో బహదూర్ షా 1837లో వచ్చిండు, 1857 వరకు ఉన్నాడు. అంటే భారతదేశంలో చివరి మొఘలి చక్రవర్తిగా రెండో బహదూర్ షా జాఫర్ని చెప్తారు. అసలు భారతదేశంలో మొఘలి సామ్రాజ్య స్థాపన అంటే 1526 సంవత్సరం ఏప్రిల్ 21వ తారీఖు నాడు బాబర్ అనే వ్యక్తి భారతదేశంలో మొఘలి సామ్రాజ్య స్థాపన చేస్తే, ఆ తర్వాత బాబర్ కానీ, హుమాయూన్ కానీ, అక్బర్ కానీ, జహంగీర్ కానీ, షాజహాన్ కానీ, ఔరంగజేబ్ కానీ, వీళ్ళందరూ తొలి మొఘళ్ళు అంటారు. తర్వాత బహదూర్ షా దగ్గర నుంచి మొదలు పెడితే రెండో బహదూర్ షా వరకు వాళ్ళని మలి మొఘళ్ళు లేదా కడపటి మొఘళ్ళు అంటారు. టోటల్ గా చూస్తే 1526 నుంచి 1857 వరకు 3 శతాబ్దాల పాటు మొఘలు వంశ పరిపాలన భారతదేశంలో కొనసాగింది. 1850 సిపాయిల తిరుగుబాటుకి ఈయన నాయకత్వం వహించటం వల్ల బ్రిటిష్ వాళ్ళ కోపం వచ్చి అసలు మొఘల్ చక్రవర్తి పదవిని తీసేశారు. అందువల్ల ఈయన చిట్ట చివరి మొఘల్ చక్రవర్తిగా చెప్తారు.
ఓకేనా. నెక్స్ట్ మీర్ కాసిం ఓడిపోయిన యుద్ధం ఏది అన్నాడు. మీర్ కాసిం ఓడిపోయిన యుద్ధం ప్లాసీ యుద్ధం, బాక్సర్ యుద్ధం, పానిపట్టు యుద్ధం, ఆర్కాట్ యుద్ధం, ఢిల్లీ యుద్ధం అన్నాడు. మీర్ కాసిం అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది బెంగాల్ గుర్తుకొస్తుంది. ఎందుకు బెంగాల్ గుర్తుకొస్తుంది అంటే 1757లో ప్లాసీ యుద్ధం తర్వాత సమయంలో సిరాజ్ దౌలా అనే వ్యక్తి బెంగాల్ గవర్నర్ చక్రవర్తిగా ఉన్నాడు. ఎన్ని రాబర్ట్ క్లైవ్ ఓడించి చంపేసి మీర్ జాఫర్ అనే వ్యక్తిని పెట్టిండు. మీర్ జాఫర్ అనే వ్యక్తిని పెడితే మీర్ జాఫర్ గారు తెలివితేటలు ప్రదర్శిస్తుందని వాడిని తీసేసి మీర్ కాసిం అనే వ్యక్తిని పెట్టారు. మీర్ కాసిం మొదట్లో బ్రిటిష్ వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది, కానీ ఈడు కూడా ఎడ్డెమంటే తడ్డెమంటుండని చెప్పి బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ అన్ని తీసేసి మీర్ జాఫర్ని మళ్ళీ పెట్టారు. అర్థమైందమ్మా. చూడండి, సిరాజ్ దౌలా ప్లాసీ యుద్ధం జరిగేటప్పుడు ఉన్నాడు, తర్వాత మీర్ జాఫర్ని పెట్టారు, మీర్ జాఫర్ తర్వాత మీర్ కాసిం తర్వాత మీర్ జాఫరే వచ్చింది. ఇక ఇలా వాడి తర్వాత ఈడి తర్వాత విను అని పెడతారు. దీనికి అసంతృప్తి చెందిన మీర్ కాసిం పోయి మొఘల్ చక్రవర్తిగా ఆనాడు ఉన్నటువంటి ఎవరు రెండో షా ఆలంని సహకారం కోరిండు. ఏంటంటే నాకు అన్యాయం జరిగింది, నువ్వు సపోర్ట్ ఇస్తే భారతదేశంలో ముఖ్యంగా బెంగాల్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళని ఇంటికి పంపిద్దాం అనుకుంటాను అన్నాడు. నేను ఖచ్చితంగా నీకు సపోర్ట్ ఇస్తా, నేనే కాదు నా ఫ్రెండ్ ఒకడు ఉందని చెప్పి అయోధ్య చక్రవర్తి అయిన సుజా ఉద్దౌలా అనే వ్యక్తిని కూడా సపోర్ట్ ఇచ్చింది.